రెండు తెలుగు రాష్ట్రాల్లో 9,24,00,000 మంది జనాభా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలు, అమ్మాయిలు 35% మంది ఉంటారు. మరి వీరు ఎంత సంపాదిస్తున్నారు? అంటే నెలకు 2,000కు పనిచేసే మహిళల నుంచి నెలకు లక్షలు సంపాదించే హై క్వాలిఫైడ్ లేదంటే బిజినెస్ చేస్తున్న మహిళలు ఉంటారు. కానీ ఎక్కువ సంపాదించే మహిళల సంఖ్య చాలా తక్కువ. కానీ ఓ యువతి కేవలం గంట సేపు మాత్రమే పనిచేస్తూ రోజుకు 1,00,000 సంపాదిస్తున్నది. అదెట్లా? రోజు గంట సేపు పనిచేస్తే ₹1,00,000 వస్తాయా? అంటే వస్తాయి. ఎక్కడా చూపించండి అని అంటారా? ఇక్కడ చూడండి. ఈమె పేరు విష్ణుప్రియ భీమినేని. షార్ట్ ఫిలిం నటిగా, ఒక యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఓ స్థాయి నటిగా మారి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇలా ఎదిగిన వారు చాలా మంది ఉంటారు. తర్వాత సినిమాలో నటించి ఒక్కో సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే వారిని మనం చూసి ఉంటాం. కానీ విష్ణుప్రియ రూటే సపరేటు. లక్షల కోసం నెలల తరబడి సినిమా చేయాలా? అంత ఓపిక, అంత నటనా కౌశల్యం మనకేడుంది? రోజుకు 1,00,000 వచ్చే ఉపాయం ఏమైనా ఉందా అని ఆలోచించినట్లుంది. పాపం కాలేజీలకు పోయే పోరగాళ్ళు, పెళ్లి గాని యువకులు, పెళ్లైన పెద్దోళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసింది. మీకు కావాల్సింది మీకు ఇస్తా, నాకు కావాల్సింది నాకు ఇవ్వండి అంటూ సగం సగం బట్టలేసుకుని దాచుకోవాల్సినవి బయట పెడుతూ, పడక గదిలో భర్తకు చూపించాల్సినవి ప్రపంచానికి ప్రదర్శిస్తూ, అందాలు ఆరబోస్తూ రోజుకో 1,00,000 చొప్పున నెలకు 30,00,000 సంపాదిస్తున్నది. ఓ మహిళ చేయాల్సిన పని కాదు. అబ్బాయిల బలహీనతలను ఆమె క్యాష్ చేసుకుంటున్నది. కప్పుకోవాల్సినవి విప్పి చూపిస్తున్నది. ఈమె మీద కేసు పెట్టి లోపలేయండి అంటూ ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. తన సబ్స్క్రైబర్స్ ఏదైతే పెరుగుతున్న నేపథ్యంలో తన యొక్క ఆదాయం నెలకి 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా పెరుగుతుంది. యువకులు అబ్బాయిల మంచి గురించి ఆలోచించి పాపం అబ్బాయి విష్ణుప్రియ మీద కేసు పెడితే ఆమెకు ఏం కాకపోగా అబ్బాయిలు, యువకులు ఆమె ఆరబోస్తున్న అందాలు చూసేందుకు క్యూ కట్టారు. 1000 మంది ఉన్న ఇన్స్టా పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఆ ఫిర్యాదు మూలంగా 7,414కు చేరింది. విష్ణుప్రియను తిట్టేవాళ్ళు తిడుతుండగానే అందాలు చూసేవారు చూస్తూనే ఉన్నారు. ఇందులో తప్పేముంది బై? చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమె చూపిస్తున్నది అంటారా? సరే, అక్కడికే వద్దాం. ఈ క్లిప్ ఒకసారి చూడండి. Hello, Namaste. This is me, Vishnupriya Bhimaneni. Since I was 10 years old child, I was been practicing Bhagavad Gita recitation, and I was being recognized and awarded in district level by Chinmaya Mission in my Bhagavad Gita recitement. I've trained people in Bhagavad Gita recitement and would love to teach you too. So for more details, click the link below. Thank you. 10 ఏళ్ల కిందటి వీడియోలో ఆమె ఏం చెప్తున్నది? హిందువుల అత్యంత పవిత్ర గ్రంథం, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనగా భావించే భగవద్గీత పారాయణంలో నాకు నేనే సాటి. నేను భగవద్గీత బాగా చదవడం చూసి నన్ను ఓ సంస్థ జిల్లా స్థాయిలో గుర్తించింది. మీకు కూడా భగవద్గీత నేర్పిస్తా, నా దగ్గరికి రండి అంటున్నది. ఈ వీడియో కూడా చూడండి. 5 is my body count. Again, truth, real answer. 10 ఏళ్ల కిందట భగవద్గీత పారాయణం నేర్పిస్తానని చిలక పలుకులు పలికిన ఈ బుద్ధిమంతురాలు ఇప్పుడు ఎంతమందితో మంచం పంచుకున్నదో ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి ప్రపంచం మొత్తం డప్పు చాటింపు చేస్తున్నది. బాడీ కౌంట్ 5 అని చెప్పిన సంగతి అడుంచితే 30 ఏళ్ల వయసులో 3 బ్రేకప్లు అంట. యారా నా 30 years old. సో ఇప్పుడు దాకా ప్రాపర్గా 3 బ్రేకప్స్ జరిగాయి. బ్రేకప్ మర్చిపోవడానికి ఒక 3 years కాశీ. 30 ఏళ్లకు 3 బ్రేకప్లు నీకు రికార్డ్ అయి ఉండొచ్చు. అది నీ వ్యక్తిగతం. ఇందులో కాశీ ప్రస్తావన ఎందుకు? మహాతల్లి, ఆ పవిత్ర స్థలాన్ని ఎందుకు అపవిత్రం చేస్తావు? సంపాదించడానికి అడ్డదారులు, రొమాన్స్ చేయడానికి 5, లవ్ చేయడానికి 3, ఇవన్నీ మర్చిపోవడానికి దేవుడు కావాల్సి వచ్చిందా? సిగ్గుండాలి. ఈ వీడియో కూడా చూడండి. కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్. అది కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు ఏమీ లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఇస్ నాట్ అప్రిషియేటబుల్. సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లైఫ్లో ఏం చేయకుండా వేరే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారట. అమ్మ విష్ణుప్రియ, మీరు ఏం చేశారు? లైఫ్లో ఏం సాధించారు? బిగ్ బాస్లో తోటి కంటెస్టెంట్కు ముద్దులు, హగ్గులు, కాసుల కకుర్తి పడి బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్లు, ఇదేనా మీరు సాధించిన ఘనత? నేను ఏ తప్పు చేయడం లేదు. నా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తిట్టిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేశారు అంటున్నది. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది. తనే సబ్స్క్రిప్షన్ పెట్టుకొని వేరే వాళ్ళ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తూ వేరే వాళ్ళది తప్పని ఎలా అంటున్నావు? సో తనతో పర్సనల్లీ తనని తీసుకొస్తారు. అప్పుడు ఐ పర్సనల్లీ వాంట్ టు క్వశ్చన్ హర్. పైసామే పరమాత్మ అంటారు కదా. నువ్వు ముందు దిగజారినవు. నిన్ను చూసి కాసుల కోసం వాళ్ళు నీ దారినే ఎంచుకుంటున్నారు. నీకు సిగ్గు లేకపాయే, నీ వెనకొస్తున్నోళ్ళకి బుద్ధి లేదాయే. ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో బాగుంటే లైకులు, వ్యూస్ కోసం దాని క్షణాల్లో లక్షల మంది తిరిగి చేస్తున్నారు. అమ్మ మహాతల్లి, మీలాంటి వాళ్ళతో ఇప్పుడు తల్లిదండ్రులకు వణుకు పుడుతున్నది. వాళ్ళ అమ్మాయిలు ఎక్కడ మిమ్మల్ని చూసి పాడవుతారోనని. తనహం దిశతః క్రూరాన్ సంసారేషు నరదమాన్. భగవద్గీతలో ఈ శ్లోకం తెలుసు కదా విష్ణుప్రియ. చెడు పనులు చేసేవారు వాటి ఫలితంగానే పతనమవుతారు.